తెలుగు ఆన్‌లైన్ టీచింగ్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకోసం ప్రథమ తత్పురుష సమాసం మరియు షష్ఠీ తత్పురుష సమాసం. ఈ రెండిటి మధ్య మీరు భేదం తెలుసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది కామెంట్స్‌లో ఈ తత్పురుష సమాసాలు చెప్పిన క్లాస్ విని చాలామంది వీటిని కన్‌ఫ్యూజ్‌గా ఉంది అని చెప్పేసి అడగడం వలన ఈ క్లాస్ మళ్ళీ విపులంగా మీకు భేదం ఏంటో చెప్పడం జరుగుతుంది. కావున జాగ్రత్తగా గ్రహించండి. చాలామంది కామెంట్‌లలో కన్‌ఫ్యూజన్‌గా ఉంది అని అడగడం వలన ఇది చేయాల్సి వచ్చింది. జాగ్రత్తగా వినండి. ప్రథమ తత్పురుష సమాసం. ఈ ప్రథమ తత్పురుష సమాసము అనేది ఈ సమాసంలో పూర్వపదం అంటే మొదటి పదం వస్తువు యొక్క భాగాన్ని లేదా అవయవాన్ని సూచిస్తుంది. అంటే అందులో ఆ పదం ప్రథమ తత్పురుష సమాసం ఏ విధంగా ఉంటుంది అంటే పూర్వపదం అంటే మొదటి పదం యొక్క భాగాన్ని తెలియజేస్తుంది. విగ్రహవాక్యం రాసేటప్పుడు ఏమొస్తాయి? ప్రథమ తత్పురుష విభక్తి ప్రత్యయాలు అంటే డు, ము, వు, లు వస్తాయి. ఈ డు, ము, వులు వస్తాయి. కానీ ఈ డు, ము, వులతో పాటు మనకు కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఏంటి అంటే సమాస పదంలో చివర ఉన్న పదం అర్థం పరంగా మొదట వస్తుంది. ఇది మనకు చిన్న టిప్ అన్నట్టు. చివర ఉన్న పదం మొదట వస్తుంది. సమాసాల్లోనేమో మొదటి పదం మొదటే ఉండి చివరి పదం చివర ఉండి మధ్యలో విభక్తులు పూర్వపదానికి మొదటి పదానికి విభక్తులు చేరుతాయి. కానీ ఈ ప్రథమ తత్పురుషలో మాత్రం ఉత్తర పదం అంటే రెండవ పదం మొదట వచ్చి చేరుతుంది. ఉదాహరణలు చూద్దాం. అర్ధరాత్రి, రాత్రి యొక్క అర్ధ భాగము. మరి ఇందులో డు లేదు, ము లేదు, వు లేదు, లు లేదు. కానీ మరి ఎందుకు అయింది ఇది? యొక్క అంటే ఇది షష్ఠి కదా అని అందరు ఇదే కన్ఫ్యూజన్. కానీ ఇక్కడ ఆ రాత్రి అనేది రెండవ పదం కదా, కానీ మొదటగా వచ్చింది చూడండి. అలా ఉంటే ఇది ప్రథమ తత్పురుషనే. నడిరేయి, రేయి యొక్క నడిమి భాగము. ఇక్కడ చూడండి, రేయిని సగ భాగముగా చూపిస్తుంది. అంటే యొక్క వచ్చింది షష్ఠి అంటే కాదు, ఇది ప్రథమ తత్పురుష మాత్రమే. మధ్యాహ్నము, అహ్నము యొక్క మధ్యము. చూడండి, అహ్నం యొక్క మధ్యం అంటే ఇక్కడ మనకు యొక్క వచ్చింది కాదు షష్ఠి అని అనడానికి లేదు. యొక్క రావచ్చు, లో కూడా వస్తుంది డుములతో పాటు. అర్ధయోజనము, యోజనము యొక్క అర్ధము అంటే సగము, యోజనము యొక్క సగం అని అర్థము. అలా ఈ విధంగా ఉంటాయి మన ప్రథమ తత్పురుషలో. మరి షష్ఠీ తత్పురుష కూడా చూస్తే దీనికి దానికి ఏంటి అనేది తేడా తెలుస్తుంది. పూర్వకాయము, కాయము యొక్క పూర్వము, ఇవన్నీ యొక్క వచ్చినాయి. కానీ ఇవి ప్రథమ తత్పురుష మాత్రమే. ఎందుకంటే రెండవ పదం మొదట వచ్చి యొక్క అనేది చేరింది. చూడండి, ఇక్కడ బాగా గమనించండి. కావున ఈ విధంగా ఉంది. మరి అర్థం పరంగా ఇది మొదటకు వస్తుంది. అర్థం కోసం ఇది మొదట వచ్చింది. ఇప్పుడు షష్ఠీ తత్పురుష సమాసం చూడండి, దీనికి దానికి ఏంటి తేడా అనేది తెలుస్తుంది. షష్ఠీ తత్పురుషలో ఈ సమాసంలో రెండు పదాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే రెండు పదాలు, మొదటి పదం రెండవ పదం ఉంటుంది, ఆ పూర్వపదం ఉత్తర పదం, అలా వాటి మధ్య సంబంధం తెలియజేసేదే షష్ఠీ తత్పురుష సమాసం. వీటిలో ఏం విభక్తి ప్రత్యయాలు వస్తాయి? కి, కు, యొక్క, లో, లోపల అనే ప్రత్యయాలు వస్తాయి. కానీ మరి ఇక్కడ యొక్క వచ్చింది, మరి అక్కడ ప్రథమ విభక్తిలో ప్రథమ తత్పురుషలో యొక్క లేదు కదా అని మీకు వచ్చే పెద్ద సందేహం అందరికి వచ్చిన, ఎక్కువ మంది వేలల్లో వచ్చిన డౌట్ ఇది. చాలా మంది ఇదే కామెంట్ చేసిండ్రు. వేల కామెంట్స్ లో కూడా ఈ యొక్క ఉంది, ఇది షష్ఠి కదా అనేది కామెంట్. కానీ ఇక్కడ గ్రహించండి, మొదటి పదం ఎలా ఉందో విగ్రహవాక్యంలో కూడా అలాగే ఉండి దాని పక్కన యొక్క చేరుతుంది. ఏది? షష్ఠీ తత్పురుష యొక్క చేరుతుంది. కానీ ప్రథమ తత్పురుషలో ఏంటి? యొక్క చేరింది కదా, మరి ఇది ఎలా అవుతుంది అని అంటే అవుతుంది. అక్కడ రెండవ పదం అనేది ముందుకొచ్చి యొక్క అనేది చేరింది. కావున అలా అది ప్రథమ తత్పురుష అయింది. ఇప్పుడు షష్ఠీ తత్పురుష సమాసము ఉదాహరణలు చూద్దాం. రాజు, రాజులకు రాజు. ఇక్కడ కు అనే విభక్తి ప్రత్యయం చేరింది. ఇది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పదం రాజు అనేది ఇక్కడ రాజులకు రాజు, ఏం పదాలు ఏమీ మారలేదు. మామిడి పండు, మామిడి యొక్క పండు. చూడండి, ఇలా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా పదాలు రెండు అలాగే ఉన్నాయి. కావున ఇదేమి మారలేదు. మారకుండా మధ్యలో విభక్తి ప్రత్యయం వచ్చి యొక్క వస్తే మాత్రం ఇది షష్ఠీ తత్పురుష అనేది గుర్తుపెట్టుకోండి. సత్యగతులు, సత్యము యొక్క గతులు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు.
అంటే ఇది ఇప్పుడు మీకు సులభంగా అర్థమైంది అనుకుంటా క్లియర్గా. సాహిత్య సృష్టి, సాహిత్యము యొక్క సృష్టి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మానకండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. రాజపుత్రుడు, రాజు యొక్క పుత్రుడు, ఈ విధంగా మీకు పూర్వపదము ఉత్తర పదం 2 పదాలు మారకుండా మధ్యలో యొక్క అని వస్తే మాత్రం అది షష్ఠీ తత్పురుషని, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కావున మీరు కంపల్సరీ లైక్ చేయండి. చూసే వాళ్ళందరూ మీకు ఎంతో కొంత కంపల్సరీ ఇది మీకు ఉపయోగపడుతుంది. ప్రథమ తత్పురుష సమాసం ఉదాహరణలు కూడా ఇంకా కొన్ని చూడండి. ఆ కొన్ని ఉదాహరణలు అంటే ఇంకే విధంగా కూడా ఉంటాయి ఉదాహరణలు అనేవి కూడా చూస్తూ ఉంటే మీకు ఎక్కువ సాధన చేసిన కొద్ది మీరు సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు అవగాహనతోటి. అర్ధ భాగము, భాగములో సగము, ఇక్కడ లో అని వచ్చింది చూడండి. మరి కానీ ఈ లో అనేది ఏంది? షష్ఠీ తత్పురుష విభక్తి ప్రత్యయం. కానీ భాగం అనేది ముందుకు వచ్చింది, అంటే రెండవ పదం ముందుకు వచ్చింది, కావున ఇది ప్రథమ తత్పురుషనే. అర్ధరాజ్యము, రాజ్యము సగభాగము, రాజ్యము సగభాగం అంటే రెండవ పదం ముందుకు వచ్చింది, అనేది ఇక్కడ చేరింది, సగభాగము అలా. అర్ధ రూపాయి, రూపాయిలో అర్ధ భాగము అంటే సగభాగము, అర్ధ అంటే సగభాగం, ఇక్కడ లో అనేది వచ్చింది, కానీ ఇది షష్ఠీ తత్పురుష కాదు, ఎందుకంటే రెండవ పదం ముందుకు వచ్చి విభక్తి ప్రత్యయం ఇందులో లో అనేది వచ్చింది, అయినప్పటికీ ఇది ప్రథమ తత్పురుషనే. అలా. అధో కాయము, కాయము యొక్క అధో భాగము, ఈ విధంగా ఉంటుందండి. మీకు ఇప్పటికీ క్లియర్ అయింది అనుకుంటా, నాకు తెలిసి ఈ డౌట్. అసలు ఎంతమంది అంటే వేలలో కామెంట్, ఇది మీరు కన్ఫ్యూజన్గా ఉన్నది, మాకు ఇది మీరు కన్ఫ్యూజన్ చేసిండ్రు అని. ఇది కన్ఫ్యూజన్ కాదండి, ఇది ఇలాగే ఉంటుంది, జాగ్రత్తగా నేర్చుకోండి. షష్ఠీ తత్పురుష సమాసం ఉదాహరణలు చూడండి. ఇప్పుడు ప్రథమ తత్పురుషలో చూశారు కదా, ఇంకా షష్ఠీ తత్పురుషలో కూడా ఇంకా కొన్ని ఉదాహరణలు చూస్తే మీకు సులభంగా అర్థం అవుతుంది. దేశ సేవ, దేశమునకు సేవ, ఇక్కడ చూడండి కు అనేది వచ్చింది, ఇక్కడ పదాలు ఏమీ మారలేదు, మొదటి పదమే, రెండవ పదమే, మధ్యలో మాత్రం కు వచ్చింది. నేల బొగ్గు, నేల లోపలి బొగ్గు, ఇక్కడ పదాలు మారకుండా లోపలి అని వచ్చింది. అక్కడ మనకు ప్రథమ తత్పురుషలోనేమో రెండవ పదము ముందుకొచ్చి మధ్యలో లో అనే విభక్తి ప్రత్యయం వచ్చింది, కావున అది ప్రథమ తత్పురుష. కుంతి కొడుకు, కుంతికి కొడుకు, పదాలు మారకుండా విభక్తి ప్రత్యయాలు షష్ఠీ తత్పురుషనే వస్తే షష్ఠీ తత్పురుష సమాసం. గురు శ్రేష్ఠుడు, గురువులలో శ్రేష్ఠుడు, ఇక్కడ పదాలు మారకుండా షష్ఠీ తత్పురుష షష్ఠీ విభక్తి ప్రత్యయాలు రావడం వలన ఇది షష్ఠీ తత్పురుష. పదాలు మారి యొక్కలో అని వస్తే మాత్రం అది ప్రథమ తత్పురుష అనేది గుర్తుపెట్టుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్.